దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. గత వారంలో కూడా మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని. దాన్ని మరి సాయంకాలం కూడా మనం చూసాం గత వారంలో. మరి ఈరోజు ఉదయం కూడా అనగా మరి 30వ తారీఖు ఆదివారం ఉదయం కూడా మనము కంటిన్యూషన్ చేశాం. ఈ 30వ తారీఖు పునరుద్ధాన దినము ఆదివారం సాయంకాల ఆరాధనలో కూడా ఈ వాక్యాన్ని కొన్ని విషయాలు మనము మనం ధ్యానం చేస్తున్నాము. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన చిత్త ప్రవృత్తిని మన ఆత్మీయ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శ్రమ సహించేవాడు ధన్యుడు అంటున్నాడు. కొన్నిసార్లు నోబడీ కెనాట్ ఎస్కేప్. 1 సంవత్సరం పాటు మనము చదివిన తర్వాత ఎగ్జామ్ రాయటం అనేది సహజమే. అదేవిధంగా విశ్వాస నిరీక్షణ యాత్రలో కూడా పరీక్ష అనేది జరుగుతుంది. దాన్ని శోధన అని మనం అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు. ఈ విషయాన్ని లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులారా, ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడి చిత్తము ప్రభువా అనేను. God himself testifying. He was testifying Abraham. అబ్రహాంని దేవుడు పరిశోధించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 16వ వచనంలో తుదకు నీకు మేలు చేయవలనని నేను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యములో నిన్ను పోషించెను. దేవుడు మనల్ని శోధిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన మనల్ని అణచటానికి కాదు. He want to testify us. He want to examine us. It is God's plan. God have a particular purpose and plan for each and everyone. It is definitely we must understand the value of God. దేవుడు మేలు విషయమై ఆయన పరీక్షిస్తాడే తప్ప శోధించడు అనే మాటని ఇక్కడ లేఖనములో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనం విధంగా ఉన్నాడు. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడిని యెహోవా తనకు లోపటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయము. దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికని మన పక్షంగా ఏర్పాటు చేస్తున్నాడు. అది నిశ్చయము, నిజము, సత్యము కూడా. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడిని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గంలోనిట్లో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడిని మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడి అంటాడు. ప్రియులారా, దేవుడు మనల్ని శోధించడు, పరిశోధిస్తాడు. He want to testify us. He want to examine us. It is God's plan. God have a particular purpose and plan for us. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం విధంగా రాయబడింది. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించే వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందరు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. దేవుడు తన భక్తుల్ని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేశాడు. ఆయన ఎవరిని కూడా శోధించడు, నిమ్మలపరుస్తాడు. 1వ రాజులు 3వ అధ్యాయం 3వ వచనం తన తండ్రైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండెను అంటాడు. దేవుడు ఉన్నత స్థలములలో ధూపం వేయటానికి ఆయన తన కృపని
అనుమతిస్తున్నాడు. ప్రియులారా, నెమ్మది కలిగి చేయటానికి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన ఎల్లప్పుడూ నెమ్మది కలిగి చేయడానికి మాత్రమే ఆ పని చేస్తున్నాడు. 1వ రాజులు 17:17 ఈ విధంగా రాయబడింది. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయి. కొన్నిసార్లు ఎందుకు టెస్టిఫై చేస్తాడు? సేవకుని పంపించాడు, స్వస్థపరిచాడు. ద చైల్డ్ బికమ్ అలైవ్. ఆ బాబుని తిరిగి జీవంతో బ్రతికించాడు. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ఆయన పరీక్ష చేస్తున్నాడనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అప్పుడు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనికి అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పిల్లరా, దేవుడు ఎంత కృపామయుడంటే ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన కృపకు పాత్రుడే. యథార్థంగా నడుచు వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఈ సంగతిలో ఏ విషయమందున యోబు ఏ పాపను చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. దేవుడు అతను పరీక్షించాడు. దేవుడు యోబుని పరీక్షించాడు కాబట్టి నాకు అన్యాయం చేశాడని చెప్పలేదనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3. అందుకు యెహోవా, నీవు నా సేవకుని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు అవడం లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా. As long as we just can continue the integrity, God will never shake anybody and could not disturb by anybody. It is God's pre-plan and God chosen us for His name shall be glorified. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా వలె కనబడుదును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవుడు శోధించబడిన మీదట సువర్ణముగా మార్చే దేవుడు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా నీతిమంతులను పరిశోధించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. హీ విల్ టెస్టిఫై, హీ విల్ ఎగ్జామిన్ రైటియస్నెస్. నీతిమంతుల్ని ఆయన పరీక్షిస్తాడు. ఆయన ఏ కీడు చేయడు. 69వ కీర్తన 36వ వచనం. ఆయన సేవకుల సంతానము దాన్ని సంతరించుకొనును, ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించుదురు అంటాడు. దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చొప్పున నడిచేవారికి ఆయన ఏ మేలు కొదువు చేయడు. ఆయన కృప నిరంతరం ఉంటుందనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. పిల్లారా, 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం మెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదను. దేవుడు మనల్ని తప్పిస్తాడు, ప్రేమిస్తాడు, కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. 97వ కీర్తన 10వ వచనం. యెహోవా ప్రేమించు వాళ్ళరా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుడి చేతులుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. గాడ్ విల్ ప్రొటెక్ట్ అవుట్ ఆఫ్ ద డేంజర్, హీ విల్ ప్రొటెక్ట్ అవుట్ ఆఫ్ ద ఈవిల్, హీ విల్ డెఫినెట్లీ విత్ అవర్ సైడ్, హీ ఈజ్ విత్ అస్. దేవుడు తన కృపని మనకు తోడుగా ఉంచుకునే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షుని కిరీటముగా ఉంచున్నాడు. కదా, దేవుడు మనల్ని కరుణతోనూ కటాక్షముతోనూ నింపుతున్నాడు. పక్షిరాజు యవనం మళ్ళీ మనల్ని యవనము కొత్తదగినట్లుగా నీతి మంతులుగా దేవుడు మనల్ని తీరుస్తున్నాడన్న మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం ఈ విధంగా రాయబడింది. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని
ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. హీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ as a holy mountain, that is Zion. Forever He will rule us. He will be with us. God is with us. He will rule us. It is God's plan and pre-plan of God. God will definitely rule us. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడా అంటాడు. దేవుడు తన నిబంధనని జ్ఞాపకం చేసే దేవుడు, తన కృపని మనకు తోడుగా ఇచ్చే దేవుడు. ఆయన కదల్చబడడు, కదల్చనివ్వడు. ఆయన స్థిరముగా ఉండేవాడు. స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడవు, మా పక్షమున నిలచి జయమిచ్చు వాడవు, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెట్టు వాడవు. దేవుడు మనల్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, తన కృపని మనకు తోడుగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ మేలు ఎవరికి కొదువు చేయడు. ఆయన తన కృపని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు మనల్ని నడిపిస్తానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? అందుకే ఇక్కడ అంటాడు, దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయవాడు. హీ విల్ డెఫినెట్లీ ఎస్టాబ్లిష్డ్ ఏ కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ మీ as well as all the people of the who are very much associated. దానియేలు గ్రంథం 4:9-4లో ఈ మాట చదవగలిగినాము. దేవుడు తన కృపని మనకు తోడుగా ఉంచుతున్నాడు. ఆయన ఎవరికి అన్యాయస్తుడు కాడు. ఆయన యథార్థమైనటువంటి నీతి కలిగి తన కృపను మనకి తోడుగా ఉంచుతున్నాడు. అందుకే ఇంతకుముందు మనం చూసాం కదా, ఏమంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసాం కదండి. అక్కడ ఏమన్నాడంటే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందను. నీ జీవితంలో, నా జీవితంలో జీవ కిరీటాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ద్వారా మన స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, మన సదాకాలం కాచే దేవుడికి మనం ప్రార్థన చేస్తాం. ఈ సాయంకాల సమయంలో నిజమే, ఆయన ఎవరికి అచ్చిలేడు, ఆయన ఎవరికి కొదువుగా లేడు. ఆయన యథార్థవంతులకి ఆయన మరి ఏ మేలు కొదువు చేయకుండా ఆపడనే మాటను మనం చూస్తున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేస్తున్న మేలుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఒక మాట చెప్తాడు కదా, శోధన ఎందుకు వస్తుందంటే శోధన సహించేవాడు ధనుడని చెప్పాడు కదా. అక్కడ అంటాడు, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలంచిన కీడులన్నీ మేలైపోవును, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా
నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం. దేవుడు ఎవరిని కూడా నిన్ను తాకనేడు. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఎవరిని నిన్ను తాకనేడు. అపవాది తంత్రాన్ని లయం చేస్తాడు. వెన్ దెర్ ఈస్ ఎ కండిషన్, when you are associated with God, when you are particularly be with Him, God will definitely answer your prayers. God will protect your life and your body and your soul. Every aspect in your life will be fulfilled. Your desires will be fulfilled the days to come. దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనం సిద్ధపడదాం, ప్రార్థన చేస్తాం. లెట్ us all pray. ఆయన మన జీవము ఆయన దగ్గర దాచబడినది. మన కొరకు జీవ కిరీటాన్ని సిద్ధంగా ఉంచాడు. శోధన సహించేవాడు ధన్యుడు. ప్రార్థన. స్తోత్రములు. ప్రేమ గల తండ్రి, శోధన సహించేవాడు ధన్యుడని మీరు లేఖనంలో మాట్లాడారు. మా పక్షంగా మీరు చేసిన మేలు బట్టి కొందరు తెలియజేస్తున్నాం. సకల ఘనత మహిమ పరమార్పిస్తున్నాం. మనం మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తున్నాం. కృపాస సంపూర్ణ కొందనాలు. అద్భుత కర్మాశ్చర్యకార్యం చేదేవానికి కొందరు తెలియజేస్తున్నాం. ఇతని దీమితో నింపి సాధ్యం. మనం మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ మా ప్రభువు పరిరక్షణ ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలినంతో సాయంకాల పునరుద్ధాన శ్రమంతో నింపి సహాయం వేడుకను స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని ఏడున్నరలుగా దీవించి ఆస్వాదించను గాక. మీ అందరికీ మరి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. బికాస్ ఈ రోజున మనము నవంబర్ మాసం ఆఖరి రోజున దేవుడు మనం అనుమతించాడు మన జీవితాన్ని. రేపు అనగా డిసెంబర్ 1 దేవుడు మనకి ఆయుష్ ఇస్తే మనం ఒక రోజున సంతోషిస్తాం. దేవుడు మనం దీవించింది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.